క్రిష్ వాళ్ళ బాబాయ్‌తో సత్య అయితే ఇలా అంటూ ఉంటుంది. మీరిక్కడ ఎంత కుటుంబాన్ని ఇంత ఇంత ఈ ఊరిని ఇదంతటిని వదిలేసుకొని ఎందుకు ఇక్కడ ఉండట్లేదు మీరు అని చెప్పి సత్య అతనితో అంటుంది. దాంతో అతనైతే నాకు ఈ కొట్టుకోవడాలు, గొడవలు, తగువులు, ఈ మర్డర్‌లు ఇవేవి నాకు నచ్చవు. అందుకే నేను వీళ్ళకి దూరంగా ఉంటాను అని చెప్పి అతను అంటాడు. అది విని సత్య అయితే మీరైనా చాలా మంచివాళ్ళు అని అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో భోజనం అయిపోయాక మీరు క్రిష్ గురించి నా దగ్గర ఏదైనా ఒక విషయం దాస్తున్నారా? దాస్తే పర్వాలేదు చెప్పండి అని చెప్పి సత్య అతన్ని అడుగుతూ ఉంటుంది. దాంతో అతనైతే మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో మహదేవయ్య అయితే సత్యతో ఇలా అంటూ ఉంటాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఆ క్రిష్ కన్న తండ్రి ఎవరో తెలుసుకోలేవు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సత్య అయితే మీరు అసలు తండ్రి కాదని తెలిసిపోయింది కదా, అది చాలు, మీ పతనాన్ని నేను దించుతాను అని చెప్పి సత్య మహదేవయ్యతో అంటుంది. అది విని మహదేవయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి మామయ్య గారు అలా ఆలోచిస్తున్నారు? ఏంటి కృష్ణని ఎలాగైనా సరే నా గుప్పెట్లోనికి లాక్కుంటాను, మీ చేతిలో నుండి జారేసి నా గుప్పెట్లోనికి లాక్కుంటాను, చూస్తూ ఉండండి. సత్య ఇక్కడ మాట అన్నదంటే చేసి చూపిస్తుంది అని చెప్పి మహదేవయ్యకు సత్య వార్నింగ్ ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.